నుంచి మన మనసులో నుంచి వచ్చే ప్రార్థన అనేది ఒక ధూపంలాగా, ధూపం అనగానే గుర్తొస్తుంది. ధూమము వేరు, ధూపం వేరు. ధూమం అంటే పొగ, ధూపం అంటే ఒక క్వశ్చన్ అండి. ట్రైన్ని మనం ఇంగ్లీష్లో ట్రైన్ అంటే ఇంగ్లీష్లో పదం కదా, తెలుగులో ఏమని పిలుస్తారు? ధూమశకటము. వెరీ గుడ్ అండి, ధూమశకటము. రైలు అనే మాట ఇంగ్లీష్ పదమే. రైలు అంటే ఇంగ్లీష్ పదం, కానీ రైలుని ఏమంటాం? ధూమశకటం అంటాం. ధూమము అంటే అక్కడ పొగ బండి అని. ధూమశకటము అని తెలుగులో పిలుస్తారు. ధన్యవాదాలు బ్రదర్, తెలుగు ఆన్సర్ చెప్పినందుకు. ధూమశకటం, ధూమము అంటే పొగ. ఇక్కడ పొగ వేరు, ధూమము వేరు, ధూపము వేరండి. మన ప్రార్థన అనేది పెదవుల నుంచి బయలుదేరినప్పుడు, మన మనసులోంచి బయలుదేరినప్పుడు ఈ గురుత్వాకర్షణ బలం కంటే కూడా అధిగమిస్తుంది. ఆ బలాన్ని అధిగమించి పైకి ఎగసి వెళ్తుంది అనమాట. పైకి ఎప్పుడైతే దేవుణ్ణి చేరుకుంటుందో, నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, ఆ దేవుడిని స్తుతించినప్పుడు ఆ ప్రార్థన దూపం దేవుని వద్దకు చేరినప్పుడు దేవుడు నీ వద్దకి దిగి వస్తాడండి. మన స్తుతుల మీద సింహాసనాసీనుడు కదా ఆయన, కాబట్టి ఆ స్తుతుల మీద సింహాసనం వేసుకొని నీ దగ్గర దిగి వస్తాడండి. అప్పుడు నీతో మాట్లాడతాడు, మొదలు పెడతాడు దేవుడు. మనం ఆ ధూపం అనేది ఆ దేవుని దగ్గరికి చేరకముందే ఆమెను చెప్పేస్తాం. అందుకే ఎక్కువసేపు ప్రార్థించాలండి. దేవుని విషయంలో ఎక్కువసేపు ప్రార్థిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ మొదటిగా అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటండి? అందరికి తెలిసిన అర్థమే, దేవునితో మాట్లాడడం లేదా దేవునితో సంభాషించడం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ప్రార్థన ఆలకించము అంటున్నాడు. అంటే ఎందుకు అడుగుతున్నాడు అంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి. ఆలకించడమే కాదండి, మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు కూడా, మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. సో అందుకని ఇప్పుడు మనం మొదటిగా ఇక్కడ కొంతమంది మన బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఏ విధంగా ప్రార్థించారు, ఆ భక్తుల నుంచి మనం నేర్చుకునేది ఏంటో ఒకసారి చూద్దామండి ఈరోజు. మొదటిగా ఆదికాండం 18వ అధ్యాయం 23-25 వచ్చాను. 23 నుంచి 25 చదివి సహాయం చేయండి. అప్పుడు అబ్రహాము కాదండి చాలా. అయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిన స్టోరీ అనేది, లోతు గురించి దేవుడు అబ్రహాము దేవునితో అడుగుతున్నాడు, ప్రతిమలాడుతున్నాడు. 50 మంది ఉన్నా నీతిమంతులు కాపాడుదవా, లేదా చివరికి 10 మంది ఉన్నా కాపాడుదవా అని అడుగుతాడు. అయితే అక్కడ లోతు అనే అతను అబ్రహాముకి బంధువుడు అని మనకు తెలుసు. అయితే ఆ బంధువుల గురించి ఇక్కడ అబ్రహాం అనేది ప్రార్థన చేయడం జరిగింది, దేవుడిని అడగడం జరిగింది, బతిమలాడడం జరిగింది. ఎలా ప్రార్థించాడు? బతిమలాడి ప్రార్థించాడు. దేవుడిని బతిమలాడటం 1-2 సార్లు. దేవుని కోపం కూడా వస్తుంది మధ్యలో ఒకసారి, అయినా కూడా బంధువుల కోసం బతిమలాడతాడు. అయితే ఈరోజు మనం కూడా మన బంధువులు, మన రక్త సంబంధుల గురించి మనం ప్రార్థన చేసుకోవడమే కాదండి, మన రక్త సంబంధికులు ఎంతమంది మనలో మన బంధువుల గురించి, మన రక్త సంబంధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైనా బాగపోతే ఈ రోజుల్లో ప్రార్థించాలండి మనం వెళ్ళి. ఎందుకంటే సంతోషించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన బంధువులు, మన రక్త సంబంధికుల్లోనే సంతోషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనకి బాగపోతే సంతోషం ఎన్నాళ్ళు సంతోషిస్తారండి? అది శాశ్వతం కాదు కదా. ఖచ్చితంగా మన విశ్వాసిగా మనం ఏం చేయాలంటే, మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎవరికైనా బాగపోతే, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే మోకాళ్ళు వేయాలి. ప్రార్థనా గదిలోకి వెళ్ళి వెంటనే మోకాళ్ళు వేయాలి, ప్రార్థించాలండి. వారి గురించి ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ అబ్రహాం చేసింది కూడా అదేనండి, అదే. తర్వాత మోషే కూడా అలాగే చేస్తాడండి. మోషే ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలు వారి నోటిలో ఉండగానే ఆహారం, ఎవరిచ్చిన ఆహారం? అది దేవుడిచ్చిన ఆహారమే. వాళ్ళ నోటిలో ఉండగానే సనగడం మొదలుపెట్టారండి, గొడగడం మొదలుపెట్టారు దేవుని మీద. దేవుని ఆహారం తింటే, దేవునిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తానే దేవుణ్ణి సొనగడం మొదలుపెట్టారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ నాశనం చేయాలనుకుంటాడు దేవుడు. చేయాలనుకున్నప్పుడు
ఈయన ఏం చేస్తాడు? మోషే ఏం చేస్తాడండి? అభ్యర్థిస్తాడు, బతిమలాడతాడు వాళ్ళ కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం బ్రతిమలాడతాడండి, కనికరం చూపమని అడుగుతాడు. సో ఈరోజు మనకి ఈ మోషేను అబ్రహాం గారు మనకి ఆదర్శంగా ఉండాలండి. ఎందుకంటే మన పితరులు మనకి ఎప్పుడూ ఆదర్శంగా, మనకి ఒక మాదిరి వదిలిపెట్టేటారు మన పితరులు. మనకి ఆ మాదిరిని మనం ఫాలో అవ్వాలి. అదే కదా నిజమైన క్రైస్తవం అంటే, నిజమైన విశ్వాసం ఉండాల్సిన లక్షణం అదే కదా. మనం ఈరోజు ఉన్నామంటే, క్రైస్తవుడిగా ఉన్నామంటే సరిపోదండి. మన పితరుల యొక్క ఆజ్ఞలు వదిలిపెట్టిన మాదిరి ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వాలి. మనం దేవుణ్ణి ఏ విధంగా స్తుతించారు, దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించారు అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు. సో ఈ అబ్రహామును మోషేలాగా మనం కూడా మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన సంఘం కొరకు ప్రార్థించదు కాక. అయితే తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే 1 సమూయేలు 1:15 చూడండి. మనోదుఖం గలదాన్ని ఉన్నాను, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అన్నదండి. ఇక్కడ ఆ హన్నా అనే ఎలా ప్రార్థించిందంట? తన ఆత్మ మొత్తం యెహోవా సన్నిధిన కుమ్మరించింది. కుమ్మరించడం అంటే, ఇప్పుడు సపోజ్ బిందులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ బిందుని ఇలా కుమ్మరించామంటే నీళ్ళన్నీ ఒక్కసారిగా పడిపోతాయి కదా. ఆ విధంగా మన ఆత్మలో ఉన్నటువంటి ఆత్మావేశంతో ప్రార్థించి, మన ఆత్మలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ కన్నీరంతా దేవుని పాదాల చెంత కుమ్మరించాలి. ఇక్కడ అన్న నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, మనం ఇక్కడ మన ప్రార్థన ఎలా చేయాలి? మన ఆత్మను కుమ్మరించే విధంగా ప్రార్థించాలి, కుమ్మరించాలి. అంటే మన కన్నీళ్ళు అంతగా ఉప్పుకాలి, అంత పశ్చాత్తాపం ఉండాలి మన హృదయంలో. అప్పుడే మనం అన్నాన్ని కూడి నడుచుకోగలం అన్నమాట. తర్వాత మనకు తెలిసిందే యాకోబు గారు కూడా దేవునితో రాత్రంతా పెనుగులాడతాడు. అది వీళ్ళందరూ కూడా సామాన్య జనులే అండి, మనలాంటి జనులే, మనలాంటి మనుషులే. కానీ వీళ్ళంతా పెనుగులాడారు, ప్రార్థనలో పెనుగులాడారు, తన ఆత్మను క్రమరించారు, తన బంధువులు, రక్త సంబంధుల కోసం ప్రాధాయపడ్డారు, దేవుని బతిమలాడారు. అలాంటి ప్రార్థన ఈరోజు మనకు అవసరం అండి. మన విశ్వాసిగా క్రైస్తవులుగా ఉన్నామంటే ఏదో మొక్కుబడి ప్రార్థనలు, మొక్కుబడి కాదండి. మన ప్రార్థన ఎలా ఉండాలి? మన ప్రార్థన దూపం యెహోవా సన్నిధికి చేరుకోవాలి అక్కడికి. అప్పుడే ఆ ప్రార్థనకి విలువ ఉంటుంది. అలాగే ఇక్కడ యాకోబు గారు పోరాడాడు, దేవునితో పోరాడి రాత్రి అంతా పోరాడి దేవుణ్ణి గెలిచాడండి. ఇక్కడ దేవుణ్ణి గెలిచాడు. అందుకే ఆయన ఒక పేరు పెడతారు, యాకోబు గారు ఇక మీద ఈ పేరు ఇశ్రాయేలు అంటారు. ఇశ్రాయేలు అంటే ఏంటండి? దేవునితో పోరాడి గెలిచిన వాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచాడు. ఈరోజు మనం కూడా దేవునితో పోరాడాలండి, పెనుగులాడాలి, ప్రార్థనలో పెనుగులాడాలి, వేరే విషయాల్లో కాదు. ప్రార్థనలో మోకాళ్ళలో ప్రార్థన. ఒక దైవ సేవకుడు చెప్తాడండి, గొప్ప దైవ సేవకుడు ఏం చెప్తాడంటే, 10 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్ప అని చెప్తాడు. ఆయన పేరు గుర్తులేదు నాకు. ఒక దైవ సేవకుడు పేరు కథ విన్నాను నేను అన్నమాట. ఇంకొకటి, ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే, నాకు తెలిసినంత వరకు అండి, నాకున్న జ్ఞానంలో, నాకు తెలిసి నాకన్నా జ్ఞానులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రార్థించేటప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలండి. నలుగురిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. అదండి, మనం నలుగురిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి, ఏకాంతంలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి. ఇది మన ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. మనం జనరల్గా ఏం చేస్తామంటే, నలుగురిలో ఉన్నప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం, దేవుని గురించి అస్సలు మాట్లాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అసలు దేవునితోనే మాట్లాడాలి. ఇంకో విషయం ఏంటంటే, మన నిజమైన స్వభావం ఎప్పుడు తెలుసండి? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలే మన నిజమైన స్వభావం. నలుగురిలో ఉన్నప్పుడు మనం ఆలోచించేది మన క్యారెక్టర్ కాదండి, అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, నటన, పైన ముసుగేసుకుంటాం. నేను ఉన్నమాట నిజంగా చెప్తున్నానండి, ఎవరు బాధపడద్దు. అంటే నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. మనం నలుగురిలో ఉన్నప్పుడు నటించకూడదండి, దేవుని గురించి మాట్లాడాలి.
ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి. ఇదే అండి జీవిత సత్యం. ఇక్కడ మన క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యం ఏంటంటే ఇది ఒక్క పాయింటే చాలు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, ఆటోమేటిక్గా ప్రార్థన అలవాటు పడుతుంది. దేవుని గురించి నువ్వు చెప్తా ఉంటావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా దేవుళ్ళలో వృద్ధి, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. అయితే ఈ ప్రార్థనకున్న ప్రాముఖ్యత ఇంకా కొంతమందిని చూద్దామండి మనం. ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 చదివి సహాయం చేయండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారండి ఆ ప్రార్థనా శక్తి. ఎలాంటి వాడంటే ఏలియా మనలాంటి మనుషుడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే ఏమైందండి, ఆ దేశంలో 3.5 సంవత్సరాల పాటు వర్షింపల దేశం. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడే వర్షం పడింది. మళ్ళీ ఇంకా ముందు చదివితే మనకి అసలు లేదండి, ముందు చదువుకుంటూ వెళ్తే అక్కడ మళ్ళీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు అక్కడ మళ్ళీ వర్షం పడుతుంది. మళ్ళీ ప్రార్థన చేస్తేనే పడుతుంది. అదండి ప్రార్థనకు ఉన్న శక్తి అండి. ఒక విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, మనం కూడా సామాన్య జనులమేండి, సామాన్య మనుషులమే. ఏలియా వల్లే మనం కూడా ఒక సాధారణ మనుషులమే. కానీ వాళ్ళు ఎందుకు అద్భుత కార్యాలు చేశారు? ప్రార్థన శక్తి ద్వారా దేవునితో నడిచారు, దేవుని మాటను అంగీకరించారు, దేవుని ఆజ్ఞలను గైకొన్నారు, దేవునితో మాట్లాడారు, పెనుగులాడారు, వాళ్ళ రక్త సంబంధికులు బంధువుల గురించి ప్రార్థించారు. ఇలా చేయబట్టి వారు ఆశీర్వదించబడ్డారు, అనేక ఆశీర్వాదాలకు కారకులయ్యారు. ఆశీర్వాదం అంటే మనం చెప్పారండి, అయ్యగారు చెప్పారు, ఇహలోక ఆశీర్వాదాలు కాదండి. ఆశీర్వాదం అంటే ఏంటి? మేలును శాపమును రెండు మన ముందుంచాడంట దేవుడు. మేలును జీవమును, మేలు శాపము. మేలు అంటే మనం చెప్పారు కదా అయ్యగారు శుక్రవారంలో, దీవెనలు శాపము. శాపం అంటే మరణము, దీవెన అంటే జీవము మరణము మన చేతిలోనే ఉన్నాయండి. మనం చేసే ప్రవర్తన, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంది. ఇక ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన పాస్టర్ గారు లేదా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, కానీ ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకు యోగ్యత కలిగి ఉండాలి. మనం అసలు ముందు ఫస్ట్ నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే ఆ యోగ్యత నీకు లేదు, అందుకే రావట్లేదు. ఆ ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యత, అర్హత ఫస్ట్ మనకు ఉండాలి. ఆ అర్హత ఉండాలంటే ప్రార్థించు, వెళ్ళి మోకాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మోకాళ్ళ మీద ప్రార్థన నేర్చుకో. ఎంత పాటలు పాడు, ఆరాధన చెయ్యి, ఏం చేసినా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం కదా. దేవునితో అబ్రహాము ఎందుకు స్నేహితుడయ్యాడండి? దేవునికి ఎలా స్నేహితుడయ్యాడు? హృదయానుసారుడు. ఇంకా ఇప్పుడు మీరు చేసే కంపెనీలో కానీ జాబ్స్లో కానీ కొత్త పర్సన్ ఎవరైనా వచ్చారు, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ స్నేహితుడు అవ్వాలంటే అతను మనకి స్నేహితుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం అతనితో మాట్లాడాలి. అతని అభిప్రాయాలు మన అభిప్రాయాలు మ్యాచ్ అవ్వాలి, కలవాలి. అప్పుడే కదా మంచి స్నేహితుడు అయ్యేది మనకి. సో అలాగే అబ్రహాం ఇక్కడ స్నేహితుడు అని పిలువబడ్డాడంటే, బైబిల్ జీవ గ్రంథంలో రాయబడ్డాడంటే అతను దేవునితో మాట్లాడాడండి. హృదయానుసారుడు అండి, దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. అందుకే అతను దేవునికి స్నేహితుడయ్యాడు. సో అది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం. తర్వాత మనం దానియేలు గారి గురించి కూడా నేర్చుకోవచ్చండి. ఏం చేశారు దానియేలు గారు? అక్కడ ముమ్మారు ప్రార్థించారు, అనుదినము ముమ్మారు ప్రార్థించారండి. అనుదినము, ప్రతిరోజు, ఏ రోజు గ్యాప్ లేదు, ప్రతిరోజు అనుదినము ముమ్మారు ప్రార్థించారండి. ఎలా? అక్కడ ఆల్రెడీ రాజు చట్టం చేశాడు ప్రార్థన చేయకూడదని. చేసినప్పుడు ఏమైంది? కిటికీలు తెరిచి మరి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించాడండి. ముమ్మారు మోకాళ్ళ మీద ప్రార్థించాడు. మోకాళ్ళ ప్రార్థన అక్కడ దానియేలు ఏంటి? మోకాళ్ళ ప్రార్థన. సో తర్వాత చెరసాలలో వేస్తారు, సింహభూమిలో వేస్తారు. వేసినప్పుడు కూడా అక్కడ కూడా మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు సింహాల నోరులను మోయించిన దేవుడు అన్నమాట. అది ప్రార్థనా శక్తి, ప్రార్థనకున్న గొప్పతనం అంటే.
తర్వాత ఇంకొక భక్తుడు చూద్దామండి, యెషయా గ్రంథం 38:1 చూడండి. అవునండి, చాలా అక్కడ మనకి తెలిసిన స్టోరీ ఇది కూడా, హిజ్కియా గారి గురించి. ఆ ప్రార్థించగా ఏం జరిగిందండి? వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించాడు, గోడ వైపు తిరిగి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఏమన్నాడు? 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచడం జరిగింది. అది ప్రార్థనకు ఉన్న గొప్పతనం. అటువంటి ప్రార్థన శక్తి మనకు కావాలి ఈరోజు. మనకు అవసరం విశ్వాస జీవితంలో. వీళ్ళందరూ మన పితరులందరూ ఎందుకు బైబిల్లో రాయబడ్డారంటే, దేవుడు ఎందుకు రాయించాడు వీళ్ళందరి చేత, వీళ్ళందరి గురించి ప్రార్థన, వీళ్ళు పొందిన ఆశీర్వాదాలు కానీ, వీళ్ళు చేసిన ప్రార్థనల గురించి కానీ. ఎందుకంటే వాళ్ళు మనకి మాదిరి అని చెప్పుకున్నాం కదా, వాళ్ళని చూసి మనం కూడా అలా ప్రవర్తించాలనే ఉద్దేశంతోనే దేవుడు ఇవన్నీ రాయించాడు అన్నమాట బైబిల్ గ్రంథం. తర్వాత ఎస్తేరు గారి గురించి కూడా 4:16. మూడు దినములు అన్నపానములు చేయకుండుడి, నేను చాలా సరిపోతుంది. ఇక్కడ ఎస్తేరు గారు 3 దినములు అన్నపానములు లేకుండా ఉపవాసం ఉంది. ఆమె ఒక్కతే ఉందండి. పనికత్తి వాళ్ళు అందరూ మొత్తం ఉన్నారు, అందరూ ఉపవాసం ఉన్నారు. అన్నపానాలు లేవు, 3 రోజుల పాటు దేవుని ప్రార్థిస్తూనే ఉన్నారు. అప్పుడు అలా చేసినప్పుడు ఏం జరిగింది? ఏం అద్భుత కార్యం జరిగింది? అందరూ కూడా రక్షించబడ్డారు. వాళ్ళ తన ప్రజలను రక్షించుకున్నారు ఎస్తేరు ప్రార్థన ద్వారా. సో వీళ్ళందరూ కూడా ప్రార్థన వీరులు అనమాట. ఇంకా చాలామంది ఉన్నారండి. అందులో మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యేసయ్య. యేసయ్య కూడా తండ్రితో మాట్లాడేట్టుగా ప్రార్థన చేస్తుంటాడు. ప్రతి విషయంలో, ప్రతి అద్భుత కార్యం చేసే ముందు దేవుడు తండ్రితో మాట్లాడేవాడు. దేవుడు మన యేసయ్య ప్రార్థన కూడా మోకాళ్ళు వేసేవాడు. గెత్సేమనే తోటలో అయితే మోకాళ్ళలో ప్రార్థన చేస్తాడు కదా, శిష్యులను ప్రార్థించమంటాడు. సో ఇంకెవరున్నారండి? పౌలు గారు అయితే నిరంతరం ప్రార్థనలో ఉండేవాడు. సంఘముల కొరకు నిరంతరము ప్రార్థించేవాడు. అదండి ప్రార్థనలో గొప్పతనం. సో మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనా రూపము దేవుడికి చేరకముందే ఆమె అనకుండా దేవుడిని చేరి దేవునితో మాట్లాడే వరకు ప్రార్థించాలండి. అది ఈరోజు దేవుడు నాతో మాట్లాడి మీ ద్వారా మీతో మాట్లాడించాడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించండి.